మన పక్కనే ఒక ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉంది. ఓకే. మన దాంట్లో వన్ సైడ్ వచ్చేసి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్. అచ్చా, ఓకే. సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమొస్తుంది సార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్? డెవలప్మెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ చాలా బిగ్ పాకెట్ ల్యాండ్ ఉందండి. ఎప్పుడు ఏదైనా కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేయొచ్చు. యాజ్ యూజువల్ గా మనకు శ్వేతాంబర్ జైన్ టెంపుల్ వచ్చేసి ఇండియా టాప్ 10 జైన్ టెంపుల్స్ ఇది ఒక జైన్ టెంపుల్, అందరికి తెలిసిన విషయం. కొలన్పాక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 minutes లోపు మనం జనగాం చేరుకుంటామండి. అది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తెలిసిన విషయమే. అక్కడ మెడికల్ కాలేజ్ అనుకోండి, రైల్వే స్టేషన్ అనుకోండి. అట్ ద యాజ్ ఈజ్ మనకు ఆలయంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. ఇంచుమించు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇక్కడ మనకి అవుతుంది. బాబా, కమ్యూటింగ్ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ట్రైన్ అనుకోండి, బస్ అనుకోండి, అన్ని రకాల ఫెసిలిటీస్. సూపర్. సో ఇంకా అంటే యాదాద్రికి ఎంత సార్? 15 అంతే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చి 15 నిమిషాల డిస్టెన్స్. 15 నిమిషాలు. కొలన్పాక 5 minutes. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఆలేరు కనుక వచ్చేసి 1-2 minutes. 1 kilometer. ఇంకో రామాలయం కూడా ఉండాలి కదా సార్ ఇక్కడ? జీడికల్ రామాలయం చాలా ఫేమస్. 1000 ఏళ్ల టెంపుల్ అనుకుంటా కదా సార్ అది? వండర్ఫుల్. అది కూడా 10 minutes డ్రైవ్. ఓకే. ఎట్లా పట్టారు సార్ ఇంత, అంటే ఇంత సెంట్రల్ లొకేషన్? నేచర్ గా అంటే మేము వరంగల్ వ్యక్తులం కాబట్టి ఓకే, ఇట్లాంటి ఒక అద్భుతమైన వెంచర్ చేయాలని డిసైడ్ అయ్యి ఇది రైట్ ప్లేస్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి తీసుకున్నాం. సీరియస్ గా చాలా బాగుంది సార్. సో ఒకసారి మాకు చూపిస్తారా సార్ ఎట్లా ఉంది? పక్కా శ్రీనివాస్ గారు రండి. ఈగర్లీ వెయిటింగ్. ఎలా ఉంది ఇది? వెల్కమ్ సార్. కానీ అబ్బా, ఇలా చూడండి ఒకసారి. ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, బేసిక్ గా ఇట్లా చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్, ఆ గ్రీనరీ కూడా. ఇది 40 feet CC వైన్ రోడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపించేవి సోలార్ స్ట్రీట్ లైట్లు. ఓకే.